అది కూడా ఖచ్చితంగా అడుగుదాము. మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మీరు చూస్తున్నారు ఈరోజు రెండు ఇష్యూస్, ఒకటి బోండా ఉమా, రెండు మెగా డిఎస్సి. అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరగలేదు, అంత వాస్తవంగానే జరిగింది. 150 పిటిషన్లు వేశారు, 150 కేసులు వేశారు, ఏమీ చేయలేకపోయారు, బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసురుతున్నారు. లోకేష్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ వీక్షకులకు, ప్యానల్ పెద్దలకు గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈ డిఎస్సికి సంబంధించి గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తా ఉంది, హైకోర్టుకు వెళ్ళింది. అదేవిధంగా చాలా సందర్భాల్లో కొంతమంది జగన్ గారిని వచ్చి కలవడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చినా కూడా మాకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆధారాలు చూపించారు. సో వాటికి సంబంధించి కోనా శేషర్ గారు కానీ అజయ్ జైన్ గారి ద్వారా ప్రభుత్వం సమాధానాలు ఇప్పించి అది ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా కోర్టుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అది సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి దీన్ని తలకెత్తుకొని లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ రోజు వాళ్ళ యువజన విభాగం, అదేవిధంగా విద్యార్థి విభాగం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ దీనికి ఏం చెప్తా ఉందంటే, లోకేష్ ఇప్పటికి రెండోసారి అనుకుంటా, నాకు తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గరే చర్చా వేదిక ఏర్పాటు చేద్దామని ఒకసారి, ఇవాళ కూడా జగన్ గారిని రమ్మని చెప్పేసి ఆయన సవాల్ వేసిన పరిస్థితి. సో ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే, అసలు ఈ జనజీవనం సంబంధించి ఎక్కడా కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నీట్ ఎగ్జామ్ కి అన్యాయం జరిగింది అనేది ఎక్కడా కూడా ఆందోళన చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఒకటి. రెండోది ఏంటి, డిఎస్సికి సంబంధించి ఇప్పుడు జనజీవ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు తప్పితే దీనిలో ఎక్కడా కూడా ఇవాళ నిర్వహించిన వాటిలో విద్యార్థులు పాల్గొనలేదు. ఇందాక మీరు కూడా అన్నారు, వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉందా, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారా అనేది అడిగారు లోకేష్ గారి రాజీనామా. సో తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ జనజీవ ఉద్యమంతో పోలిస్తే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ లేగవలేదు. అసలు అక్కడి నుంచి లెగవకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే వరకు కూడా అక్కడి నుంచి కదలని పరిస్థితి. మీరు ఏవైనా చేసుకోండి, కొట్టుకోండి, ప్రాణాలు తీసుకోండి అన్నారు. ఇక్కడ ఆ విధమైన ఉవ్వెత్తున లెగిసిన పరిస్థితి అనేది ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఖచ్చితంగా ఆధారాలు చూపిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చూడాలి ఇక్కడ. సో అది ఎంతవరకు విద్యార్థుల్ని కదిలిస్తుంది, బాధితుల్ని తీసుకొస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుంది. వైఎస్ఆర్సీపీ కూడగొట్టడంలో ఫెయిల్ అయిందా విద్యార్థుల్ని? ఆ విధంగా, ఎందుకంటే జనజీవ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఉవ్వెత్తులు లెగవాలి ఆ విద్యార్థులు ఎవరైతే. ఎందుకంటే 2 లక్షల మంది దగ్గర డిఎస్సికి రాశారు, 16,000 పోస్టులు భర్తీ అయిన పరిస్థితి. సో ఆ 2 లక్షల మందిలో ఇప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి డిఎస్సి అభ్యర్థులను ఎంతవరకు కూడగట్టగలిగారు, వాళ్ళు ఏ విధంగా లోకేష్ రాజీనామాకి ఆ విధమైన జనజీవ ఉద్యమం లాగా డిమాండ్ చేస్తారనేది పరిస్థితి. ఎందుకంటే హైకోర్టులో కేసు వేసినప్పుడు కూడా కొంత వేగ్గా వేస్తే హైకోర్టు తిరస్కరించడం, మళ్ళీ మీరు తీసుకురండి అంటే మళ్ళీ వేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో నాకైతే డిఎస్సికి సంబంధించి అంత ఇంకా వీళ్ళైతే జనజీవ ఉద్యమం లాగా అనుకుంటున్నారో ఆ విధంగా కూడగట్టలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున వచ్చిన మాట వాస్తవం. వాళ్ళ నిరసన ప్రదర్శనలు కూడా సక్సెస్ అయిన మాట వాస్తవం. అది జగన్ గారు కూడా ఇందాక ట్వీట్ చేశారు. అయితే విద్యార్థుల్ని కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఎందుకు కూడగట్టలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, కొండా రాజు గారు, అంటే మెగా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి, లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. సరే, రాజకీయ పార్టీగా, అధికారం అనుభవించిన పార్టీగా 11 సీట్లు వచ్చినా 40%